ఓకే. ఎమోషన్స్ కలిసాయి, మైండ్ సెట్స్ కలిసాయి, ఆలోచనలు కలిసాయి. సో, అన్నీ కలిసాయి. అన్నీ బాగున్నంత వరకు రిలేషన్‌లో ఉన్నారు. కానీ ఇద్దరిలో ఒకరు కమ్యూనికేషన్ ఇష్యూ వల్లో, లేదంటే ఇద్దరిలో ఒకరు తప్పు వల్లో, ఇంకేదైనా కారణాల వల్ల ఇంకా ఆ మనిషి నీ నుంచి దూరమయ్యారు. సో, అది నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇంకా ఆ మనిషి మనతో లేరు. నీ ప్రేమైనోళ్ళు లేకుండా వచ్చారు. నీ ప్రేమైనోళ్ళు లేకుండా ఎళ్ళిపోయారు. అంతే. అంతేగాని ఇంకా మనిషి గురించే ఆలోచిస్తూ, ఆ మనిషి ఉన్న మెమోరీస్‌ని గుర్తు చేసుకుంటూ, అలాగా ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి కదా అని చెప్పి బాధపడిపోవాలి అనుకుంటే, ఇంతవరకు పెంచి పెద్ద చేసి నువ్వు ఈ స్థితి వరకు తెచ్చిన నీ తల్లిదండ్రుల గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. వాళ్ళ కోసం ఏం చేయలేకపోతున్నానని చెప్పి. అంతేగాని మనుషులు గురించి పట్టించుకుంటూ పోతే చివరికి నేను చెప్తున్నాను కదా! నా నోటితో నేను చెప్పలేను. సో, ఇంకా ఇంతవరకు నువ్వున్నావంటే నువ్వు సాధించాల్సింది ఏదో ఉండిపోయింది. అది సాధించు. ఆ సాధించిన తర్వాత నిన్ను కాదనుకున్న వాళ్ళే నీ ఎనకాతలొస్తారు. అది గుర్తుపెట్టుకో. సో, ఈ టైంలో లోనే ఉంటది. ఇప్పుడే తెలుస్తది. నీకు అయిన వాళ్ళెవరో, కాని వాళ్ళెవరో, నీతో ఉన్నవాళ్ళెవరో అని నీకు ఇప్పుడే తెలుస్తది. సో, అది గుర్తించు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. జరిగిపోయింది మన చేతిలో లేదు. మనం ఎలాగా మార్చలేము. జరగాల్సింది మాత్రమే మన చేతిలో ఉంది. సో, అది నిరూపించుకుంటే మాత్రం ఇంక నిన్ను ఆపలేడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. సో, ఈ పాయింట్ నీకేమైనా వాల్యూ అనిపిస్తే ఒక లైక్ చేసి పెట్టు. ఇలాంటి మరిన్ని